ఇదే సోషల్ మీడియా వార్ రూమ్ సీజ్కి సంబంధించి నిరసన తెలియజేస్తుంటే మీ మహిళా నాయకురాలు, మీ పార్టీ మహిళా నాయకురాలు విజయారెడ్డిని కూడా అంటే నార్మల్గా వెహికల్లో తీసుకెళ్ళకుండా కుక్కల బండిని తరలించే విధంగా కూడా తరలించినటువంటి పరిస్థితులు. ఎంత అమానుషం చెప్పండి. ఒక కార్పొరేటర్ సిటీలో ఒక పీజేఆర్ గారు కుమార్తెను ఆ విధంగా అవమానపరుస్తారా? ఎంత సిగ్గుచేటు. కవితనేమో విచారణ దొంగతనం 100 కోట్లు దొంగతనం దొబ్బి నల్లి లెక్క ఇంట్లో కూర్చున్న కవితను మాత్రం నలిపేరు. విజయారెడ్డిని మాత్రం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం బతికించడం కోసం, పీజేఆర్ వారసత్వాన్ని నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరఫున ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి పీజారెడ్డిని మాత్రం కుక్కల బండ్లు తీసుకుపోతారా? ఎంత వెధవలు, ఎంత మూర్ఖులండి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి పురుగులు పడి చేస్తారు వీళ్ళంతా. ఈ విధంగా చేసిన వాళ్ళంతా కూడా పోలీసులు కూడా మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. కాంగ్రెస్ హయాంలో ఈ విధంగా చేయలే. పోలీసులు కూడా మరీ అడుగులకు మొదలెత్తున్నారు. ఐపీఎస్లు భజన చేస్తున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఏందండి ఈ సంస్కృతి? ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానీ టీడీపీ ప్రభుత్వాల్లో కానీ అంతకుముందు ఎక్కడైనా ఉందా? మరీ ఇంత ఊడిగం చేసి బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు ఈ పోలీసు వ్యవస్థ. మా ఆఫీసులో మేము ఉంటే మమ్మల్ని ఉండి గాంధీ భవన్లో ఉన్నట్లేదు ఒక ప్రధాన కార్యదర్శిని, నాకు హక్కు ఉంటుంది అక్కడ, ఆఫీస్ బేరర్ నేను అక్కడ తిరుగుతుంటే నా చుట్టూ 10 మంది పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధం చేయనీరు, గేటు దాటి బయటికి పోనీరు. ఇది ఎక్కడ అరాచకం? అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు నిర్బంధించే ప్రయత్నం జరుగుతుందంటారు. 100% జిల్లాల్లో ఏంది, ఎక్కడ నాయకత్వం ఉంటే ఇంట్లోంచి హౌస్ అరెస్టులు చేయటం. ఇది ఎక్కడ సంస్కృతి? అరెస్టుల తెలంగాణ అయిపోయింది. బంగారు తెలంగాణ ఏమో కానీ బందికానాలు తెలంగాణగా మారిపోయింది ఈ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం. అందుకే కేసీఆర్కి నూకలు చెల్లినాయి కాబట్టే ఈ తెలంగాణలో అందుకే టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెంది బీఆర్ఎస్ని పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలు తన్ని తరుముతారు. నియంత్రణ పని ఏమైతే చరిత్రలో ఎప్పటికైనా వాళ్ళకు పుట్టగతులు ఉండవు, చావు తప్పదు ప్రజల చేతులు అని చెప్పి భయపడే ఇలా రూపాంతరం చెందారు, రంగులు మార్చుకున్నారు. ఊసరవల్లి ఏం చేస్తుంది? తొండ ముదిరి ఊసరవల్లిగమ్మ. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా రూపమే లేదు దానికి. ఊసరవల్లిగా రంగులు మార్చే విధంగా ఇలా కేసీఆర్ రంగులు మారుస్తూ జనాల ఆలోచన సరాన్ని పక్కదారి పట్టిస్తాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈసారి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు ప్రదర్శించినా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకొస్తారు ప్రజలు. ఒక విషయం సార్, ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఓ పక్కన ఇటు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అసలు మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అసలు ప్రత్యామ్నాయం కాదు, మాతో కొట్లాడే వాళ్ళు ఉన్నా కానీ బీజేపీ ఉందని చెప్పుకుంటున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ప్రతి అడుగున ఎందుకు నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మరో పక్కనేమో ఇక్కడ అంటే బీజేపీకి అనుసంధానంగా దగ్గరగా ఉన్నటువంటి ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి ఫోను షర్మిలాతో మాట్లాడటం జరిగింది. ఇంకో పక్కన జనసేన దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొంప కొల్లేరు చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎట్లా వాళ్ళు అనుకునేటట్లు కాదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏదో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేల్చాలని, షర్మిలను తీసుకొచ్చి ఓటు బ్యాంకు చీల్చాలని, లేకుంటే బీఎస్పీని తీసుకొచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ రూపంలో ఒక వర్గం ఓట్లు చీల్చాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వీళ్ళని తీసుకొచ్చేసి ఓట్లు చీల్చాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 2 కుట్రబంతున్నాయి. ఈ 2 కలిసి ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కుంటి ఎంటికి కూడా బీకలేరు. వీళ్ళంతా కూడా ఓటు బ్యాంకు వీళ్ళు అనుకున్నట్టు చెల్లా చెదురు కాదు. చూస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎవరండి పోరాటాలు చేసింది? బీజేపీ చేసిందా? బీజేపీ ఏడ బలపడింది? అసలు ఏడన్నది? పట్టుమని 10 పేర్లు చెప్పండి, 10 నియోజకవర్గాల్లో బలమైన నాయకుల పేర్లు చెప్పండి. అదేవిధంగా ఇలా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ గురించి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు సంబంధించినటువంటి పోడు భూములపై హక్కుల పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయిలో పోరాటం చేసి ఎంఆర్ఓ కార్యాలయాలకు, ఆర్డీఓ కార్యాలయాలకు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు చేశారు? ధరణి పోర్టుల వల్ల 24 లక్షల ఎకరాలు నష్టపు భూమి ధరణి పోర్టులు ఎక్కకపోవడం వల్ల చిన్నకారు రైతులు అన్యాయానికి గురవుతున్నారు. పండిన పంటను మార్కెట్ యార్డులో అమ్ముకోలేకపోతున్నారు, పట్టాలు లేకపోవడం మూలంగా నష్టపోతున్నారు, అవసరానికి భూమిని అమ్ముకోలేకపోతున్నారు అని ఆ రైతుల తరపున 24 లక్షల మంది రైతుల తరపున గళమించిన పార్టీ బీజేపీనా కాంగ్రెస్ పార్టీనే. గతంలో వరిధాన్యం విషయంలో యాసంగిలో వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడితే, కృత్రిమ పోరాటాలు చేస్తే ఎవరు రైతులకు అండగున్నారు? కాంగ్రెస్ పార్టీనే అండగుంది. ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్, బీజేపీ, ఈ బీఆర్ఎస్, బీజేపీల మూలంగా ప్రజల కష్టాలపైన, కడగళ్లపైన పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకెక్కడ వీళ్ళు ఎన్ని నాటకాలు చేసినా, ఎంతమందిని తీసుకొచ్చినా, షర్మిలాని తీసుకొచ్చినా, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినా, ఇంకెవరిని తీసుకొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, అదేవిధంగా ఎన్ని అవరోధాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో సోనియా గాంధీ గారు ప్రజలందరూ తెలుసు. ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పాలన కావాలి. ఎందుకు కావాలి? 20 లక్షల ఇల్లు కట్టినాం మేము ఈ రాష్ట్రంలో. 20 లక్షల పైచులకు అసైన్డ్ భూములు పంచినాం. నువ్వేం పంచినావు చెప్పు? మేము పంచిన భూమిని లాక్కున్నాం, 1,00,000 ఎకరాల పైన లాక్కున్నాం.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, ప్రజలకు తెలవదు అవన్నీ. మేము 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టినాయి. మొదటి విడతలో మొదటిసారి కట్టేటప్పుడు 30 వేల రూపాయలు ఇచ్చిన ఇంటి నిర్మాణానికి. ఆ తర్వాత 70,000 పెంచినాం. ఆ తర్వాత 2012 వచ్చేసరికి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 1,00,000 రూపాయలు చేసినాం. నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇల్లు కడతానని చెప్పేసి 2,91,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి ఇవాళ నువ్వు కనీసం 20,000 ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయినావు, కట్టలేకపోయినావు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకుండా, ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు ఉంటారు అందులో, టీఆర్ఎస్ నాయకులకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడ తిరిగి తంతారో అని చెప్పి భయపడి అది కూడా పంచలేకపోయారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇలా పోడు భూముల హక్కుల పత్రాలపై సమస్య, గిరిజనులు మరి ఫారెస్ట్ అధికారుల మీద తనలాట, చంపుకోటాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ కేసీఆర్ నిర్వాహకం మూలంగా జరుగుతున్నాయి. మేము 10 లక్షల ఎకరాలకు 2006లో ఒక చట్టం, 6 చట్టాన్ని తీసుకొచ్చి 2006లో సోనియా గాంధీ గారు పోడు భూములపై హక్కుల పత్రాలు ఇచ్చినాం. ఇవాళ 2004 నుంచి కూడా చాలామంది రైతులు పోడు భూములు చేసుకుంటున్నారు. వాళ్ళకి హక్కుల పత్రాలు ఇవ్వమంటే ఇవ్వవు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోతున్నాడు, అభ్యర్థులను ప్రకటించబోతున్నాడు. 32 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పెట్టుకున్నాడు. ఇప్పుడు షర్మిలాని కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వదిలిన బాణాలుగానే చూస్తుందా కాంగ్రెస్ పార్టీ? బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో బాణాలే. పవన్ కళ్యాణ్ అయినా షర్మిల అయినా ఆమెను దిగు చేస్తుంటే తెలంగాణలో ఎవడు స్పందించట్లే. పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవడో హీరో చూస్తారు, ఓ హీరో వచ్చిండ్లే అని చూస్తారు. ఆ తిక్క వేషాలు, ఆ కథలు అన్నీ చూసి నవ్వుతారు. పవన్ కళ్యాణ్ చూసి ఆ ఊగుడు ఊపుడు అది ఏమన్నా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి? ఆంధ్రాలోనే దిక్కు లేదా? ఇక తెలంగాణ ప్రజలు చాలా విప్లవ పోరాట యోధులు, నరనరాన వాళ్ళ విప్లవం ఉంటుంది ఈ రక్తంలో, ఈ గడ్డ మీద. ఈ పోరాటాలకు స్ఫూర్తి నైజాం నుంచి ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి మా పాలన మాకు కావాలి, మీ పెత్తనం ఏందని చెప్పి మేము వాళ్ళని పంపిస్తే మా రాష్ట్రం మేము తెచ్చుకుంటే ఇవాళ మళ్ళట షర్మిల వద్దట. ఎవరా మసలామే? సీమాంధ్ర కాదామా? సీమాంధ్ర పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? ఎంత నటుడైనా మాత్రం చూస్తారు, సినిమాలు చూస్తారు, చప్పట్లు కొడతారు. కానీ తిక్క చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు తుక్కు రేగొడతారు ఎవరినైనా సరే.